అర్ధరాత్రి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి నిజం తెలుసుకున్న మనోజ్, ప్రభావతి, షాక్లో రోహిణి. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఇక మొత్తం మీద ఆ, రోహిణికి ఇంకా మనోజ్కి మధ్యన డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనోజ్ తీసుకుంటున్నటువంటి క్రెడిట్ కార్డ్ గురించి రోహిణి కంగారు పడుతుంది. ఇక అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి మనోజ్ ఇంకా రోహిణి కొంచెం గొడవ పడి పడుకుంటారు. రోహిణి లేవదు. ఫోన్ కాల్ రింగ్ అవుతూ ఉంటుంది. అలా రింగ్ అవుతున్నప్పుడు మనోజ్ అయితే హలో ఎవరు ఎవరు అని చెప్పని అంటాడు. ఇక అలా అనేసరికి అవతల పర్సన్ ఎవరు మాట్లాడరు. ఇక మనోజ్ ఫోన్ పెట్టేసి పడుకుండిపోతాడు. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభావతితో అదే విషయం చెప్తాడు మనోజ్ అయితే. ప్రభావతి వెంటనే ఏం మాట్లాడుతున్నావురా, అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడకుండా ఎవరుంటారు అని అంటుంది. ఏమోనమ్మా, నాకదే అర్థం కావట్లేదు. రోహిణి మంచి నిద్రపోతోంది. మా ఇద్దరికి చిన్న గొడవ ఇందులే అంటే దేనికిరా, ఎందుకు గొడవ అని ప్రభావతి అడుగుతుంది. అడిగేసరికి రోహిణి ఏమో క్రెడిట్ కార్డు వద్దు అంటుందమ్మా. నేనేమో క్రెడిట్ కార్డు తీసుకుందాం అన్నాను. ఏదో ఒక టైంలో వ్యాపారానికి అవసరమైనప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తే రోహిణి ఏమో నా మాట వినిపించుకోవట్లేదు. ఆ విషయంగా మా ఇద్దరికి గొడవైంది అని చెప్తాడు. ఇప్పుడు తీసుకున్నావా లేదా అంటే తన మాట నేనెందుకు వింటాను, తీసుకున్నాను అని అంటాడు. పోనీలే, ఏమైందంట, ఇప్పుడు ఒకవేళ కట్టాల్సి వచ్చినా వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చి కడుతుంది కదా అని అంటుంది. ఇక ప్రభావతి అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చి కడుతున్నాను అని చెప్పని అంటుంది. కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి అసలు ఏమీ రావట్లేదు అంటాడు. ఏమీ రావట్లేదా, మరి ఇవన్నీ ఏంట్రా అంటుంది ప్రభావతి. అదే ఏమీ రావట్లేదు అంటే ఆ కాస్తే తప్ప బోల్డంత ఆస్తి ఉంది అని చెప్పింది. అందులోంచి మనకేమీ రాలేదు కదా, అది నేను అంటున్నాను అని అంటాడు. ఇక మనోజ్ అయితే సరేలే, నిదానంగా రోహిణితో మాట్లాడదాం. అసలు రోహిణి గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మీనా అందరికీ పాయసం చేసి పెట్టి రోహిణి ప్రెగ్నెంట్ అని చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఈలోపే మేము వెళ్ళింది నార్మల్ చెకప్ కోసమే అని చెప్పింది రోహిణి. ఆ మాటలకు నాకు బాధ కలిగింది. కానీ నాకు వస్తున్న అనుమానమే కానీ బాధే కానీ ఏంటంటే సంవత్సరం పైనే అయిపోతోంది. రోహిణి ఇంకా ప్రెగ్నెంట్ ఎందుకు అవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు మనం ఖచ్చితంగా తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన పూర్వం అంటే పెళ్ళికి ముందు ఎక్కడుంది, ఎవరితో ఉంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే పెళ్ళైపోయి సంవత్సరం అయ్యాక ఇప్పుడెందుకమ్మా అంటాడు మనోజ్ అయితే. లేదురా, తెలుసుకోవాలి. ఎందుకంటే వాటిని గురించి మనం పట్టించుకోకుండా తన్ని గబగబా మనం డబ్బులు ఖర్చు పెట్టి మరీ నీకు నచ్చింది అని చెప్పి పెళ్లి చేసేసాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదుగో పులి అంటే ఇదిగో మేక అనుకోవడమే తప్ప వాళ్ళ నాన్న వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఆఖరికి కూతురికి పుస్తెలు మారుస్తున్నప్పుడు కూడా రాలేదు. ఇదిగో వచ్చేసాడు అని చెప్పనంది, ఫ్లైట్ దిగిపోతున్నాడు అని చెప్పనంది, చివరి అక్కడికి రాలేదు. అందుకే నాకు రోహిణి విషయంలో చాలా అనుమానాలే ఉన్నాయి అని చెప్పని అంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దామమ్మా అనగానే నువ్వు కొన్ని రోజులు రోహిణి ఫోన్ కాల్స్ని అబ్జర్వ్ చేయి. అదేవిధంగా రోహిణి గురించి విద్యను అడిగే ప్రయత్నం చేయి. ఏమాత్రం కొంచెమైనా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అసలు తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అంటే తను మనకు చెప్తోంది నిజమా కాదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అని అంటుంది. సరేనమ్మా అంటాడు ఇక మనోజ్ అయితే. ఇక ఆ రోజు ఉదయాన్నే ప్రభావతితో ఇదంతా మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి మనోజ్కి నిద్ర పట్టదు. నిజంగానే రోహిణి నాన్న నాన్న అంటోంది, కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి రూపాయి రాలేదు కదా, ఈ డబ్బంతా తను నాకు తిరిగిచ్చేసిన డబ్బే కదా అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా మా నాన్న సంపాదన, తన తండ్రి దగ్గర నుంచి అయితే ఏమీ రాలేదు. మరి ఎలా, కల్పన తిరిగిచ్చిన డబ్బునే నేను ఇంట్లో చెప్పకుండా రోహిణి వాళ్ళ నాన్నిచ్చాడు అని చెప్పేసేసి రోహిణి ప్లాన్ ప్రకారంగా ఇంట్లో చూపిస్తున్నాను. కానీ రోహిణి వాళ్ళ నాన్న ఇంతవరకు డబ్బు మనకి పంపలేదు, అసలు ఇంతవరకు నేను అతనితో మాట్లాడలేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కరెక్టే, మా అమ్మ అన్నది ఆలోచించి తీరాలి అని నిద్ర పట్టక మనోజ్ ఆలోచనలో ఉంటాడు. ఇక అదే టైంకి రోహిణి మంచి నిద్రలో ఉంటుంది. ఆ రోజు ఇద్దరు క్లయింట్స్కి ఫేషియల్స్ అవి చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క చోట 1.5-2 గంటలు నుంచోవాల్సి వచ్చింది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి బాగా నిద్రపోతూ ఉంటుంది రోహిణి అయితే.
ఇంకప్పుడు మళ్ళీ రోహిణి ఫోన్ మోగుతుంది. వెంటనే మనోజ్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటాడు. అమ్మా, నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా, అందుకే ఫోన్ చేశాను. అమ్మమ్మకి చెప్పి నన్ను రేపు నీ దగ్గరికి తీసుకురమ్మని చెప్పమ్మా. లేకపోతే బాలుకి ఫోన్ చేయనా? బాలు మీనాని ఫోన్ చేసి నాకు బెంగగా ఉంది తీసుకెళ్ళండి అని చెప్పనా? అప్పుడు వాళ్ళే తీసుకొస్తారు కదా అని అంటూ ఉంటాడు. మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, అమ్మ అంటున్నాడు, బాలుకి ఫోన్ చేయనా అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే. అమ్మా, మాట్లాడు, అమ్మమ్మకు తెలియకుండా ఫోన్ చేస్తున్నాను నేను. నువ్వు పార్లర్లో బిజీగా ఉంటావని చెప్పేసేసి నేను పగలపూట చేయట్లేదు. ఈ టైంలో అయితే అమ్మమ్మ నిద్రపోతూ ఉంటుందని చెప్పి ఫోన్ చేశాను. అమ్మ, మొన్న నువ్వు పుట్టినరోజుకి తీసుకొచ్చిన డ్రెస్ అయితే సూపర్గా ఉంది తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుందన్నారు. అమ్మ, మాట్లాడమ్మా. ఆ రోజున బాలు మీనా ఇద్దరూ వచ్చారు కదా, అమ్మమ్మ ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దంది. వాళ్ళు నన్ను దత్తత తీసుకుంటామంటున్నారంట. నేను నీకే కొడుకుగా ఉంటానమ్మా, వాళ్ళకు అస్సలు కొడుకుగా వెళ్ళను అంటూ చింటూ ఏదేదో మాట్లాడిస్తూ ఉంటాడు. అదంతా విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే లేచి ప్రభావతిని లేపుతాడు. లేపేసరికి ప్రభావతి ఏంట్రా అంటే, అమ్మా ఇదిగో ఇది విను విను అని చెప్పని అంటూ ఉంటే ఇక అటు చింటూ మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మా, మాట్లాడమ్మా, మరి అమ్మమ్మకు చెప్పి రేపు నన్ను తీసుకురామని చెప్పవా అని అంటూ ఉంటాడు. ఇక అదంతా వింటూ చింట్రా అంటే చింటూ చింటూ అని చెప్పి చెప్తాడు. చింటూనా అని ప్రభావతి అంటుంది. నువ్వు రోహిణిలా మాట్లాడు అని చెప్పి మనోజ్ అనేసరికి చెప్పు కన్నా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇప్పటిదాకా మాట్లాడలేదేంటమ్మా, ఎందుకు ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నావు అని అంటే, పక్కనే అందరూ ఉన్నారు నాన్న, అందుకే మాట్లాడలేదు. చెప్పు, డ్రెస్ బాగుందన్నారా అని అంటూ ప్రభావతి రోహిణిలా మాట్లాడుతూ ఉంటుంది. చాలా బాగుందన్నారమ్మా. మరి బాలు మీనా నన్ను దత్తత తీసుకుంటామంటున్నారు కదా, అమ్మ మేము దత్తత వెళ్ళకూడదు, నువ్వు అసలు వాళ్ళతో మాట్లాడొద్దు అంది. ఏంటమ్మా, నాకేం అర్థం కావట్లా. వాళ్ళు దత్తత తీసుకుంటే ఇంక నేను అక్కడే ఉండొచ్చు కదా, నీ కళ్ళెదురుగా ఉండొచ్చు, నిన్ను రోజు నేను చూస్తూ ఉండొచ్చు, కానీ నిన్ను అక్కడ నేను అమ్మ అని పిలవనులే, అత్త అనే పిలుస్తాను అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మనోజ్ అయితే డబుల్ షాక్. సరే కన్నా, నేను మార్నింగ్ చేస్తానే, పెట్టేసేయి అని చెప్పి ఫోన్ పెట్టేసి, అమ్మో ఒరే మనోజ్ ఏంట్రా ఇదంతా అంటూ ఉండేసరికి నాకే షాకింగ్గా ఉందమ్మా, ఏం అర్థం కాక గబగబా నిన్ను లేపాను అని అంటాడు. ఇక వెంటనే ప్రభావతి అప్పటికప్పుడు వెళ్తూ ఉంటే, ఇప్పుడేమనొద్దమ్మా, రేపు పొద్దున్న నేనేం మాట్లాడతానో దాన్ని బట్టి నువ్వు మాట్లాడు అని అంటే సరే అంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఉదయమే మనోజ్ బాలు మీనాతోటి, ఒరే బాలు, నువ్వు ఆ చింటూని దత్తత తీసుకుంటానన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది అనగానే, ఈ అమ్మావతి గారు అడ్డం పెట్టారు కదా, అలా అని నేను ఆపను, పైన గది వేసిన తర్వాత చింటూని దత్తత తీసుకుంటాం అని అంటే, గది వేసుకోవటానికి డబ్బు నేను ఇస్తానురా, చింటూని దత్తత తీసుకోండి. ఏమో నాకు ఆలోచించి ఒక మంచి పని చేసినట్టు ఉంటుందిలే అని చెప్పి అనిపించింది అనగానే, నువ్వెందుకు మనోజ్ డబ్బిస్తానంటున్నావు అంటే, ఏ నా తమ్ముడికి నేను ఇవ్వకూడదా అని చెప్పని అంటాడు. మనోజ్లో అంత మార్పు చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే, ఇదిగోరా 2,00,000 రూపాయలు, ఇవి మీకు నేను ఇవ్వాల్సింది అనుకో, ఏమైనా అనుకో, పైన గది కట్టుకొని చింటూని దత్తత తీసుకోండి అని అంటూ ఉంటే, ఎందుకు మనోజ్ నీకు, వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు, నువ్వెందుకు అంతలా ఇదవుతున్నావు అని చెప్పని అంటూ ఉండగా, అమ్మా మీనా అంటూ సుగుణమ్మ బయట నుంచొని ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఎందుకంటే ఉదయాన్నే ఫోన్ చేసి ప్రభావతి ఫోన్లోంచి మనోజ్ ఫోన్ చేసి, మీరు మీ మనవడిని దత్తత ఇవ్వాలనుకున్నారు, తీసుకుంటామని మా తమ్ముడు వాళ్ళు అన్నారు కదా, అందుకే మీరు రండి, ఒకసారి అందరం కూర్చొని మాట్లాడదాం అని మనోజ్ ఫోన్ చేయటం వల్ల సుగుణమ్మ మనవడిని తీసుకొని వస్తుంది. ఇక చూసి రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా వచ్చింది అనుకుంటూ ఉండగా, ఇదేంటమ్మా చెప్పబెట్టకుండా వచ్చేసారు అంటే, మనోజ్ ఫోన్ చేశాడు బాబు అనగానే, ఓ అవునా, ఏంట్రా అన్నయ్య ఎంత మార్పు వచ్చింది అని చెప్పని అంటాడు. చూసావరా, నేను అలా మాట్లాడి వాళ్ళని రప్పించి నీతో ఇలా ఉండేసరికి నువ్వు కూడా అన్నయ్య అని పిలిచేశావు అంటూ, ఏంటి రోహిణి, ఏంటి చాలా షాక్ తిన్నట్టున్నావు అనేసరికి ఇక రోహిణి, నాకెందుకు మనోజ్ షాక్ అంటూ ఉంటుంది.
చింటూ, మీ అమ్మ ఎవరు అని అడిగేసరికి మా అమ్మ మా అమ్మ అంటూ కళ్ళు పైకి కిందకి చూస్తూ రోహిణి వంక చూస్తూ ఉంటాడు. రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడ మీ అమ్మ ఉందా చింటూ అని అడుగుతాడు మనోజ్. మనోజ్ ఏంటి ఇలా అడుగుతున్నాడు? కొంపదీసి మనోజ్కి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది రోహిణి. అదేంటి బాబు అలా అడుగుతున్నారు? వాళ్ళ అమ్మ ఇక్కడ లేదు కదా అంటే మీరు మాట్లాడకండి, పసిపిల్లని మాట్లాడివ్వండి అని చెప్పేసేసి అంటూ ఉంటాడు. ఇక వెంటనే చింటూ అయితే మా అమ్మ ఇక్కడ అంటూ ఉండగానే రోహిణి నీకేమవుతుంది అనేసరికి అమ్మ అంటాడు. అదే కదా నేను అంటుంది, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అంటే అంటే అది అంటే నాకు అంతా తెలుసు వెళ్ళు అని అంటాడు. అవునా, అంతా చెప్పేసిందా కళ్యాణి అని సంతోషపడుతూ సుగుణమ్మ వెళ్ళరా అంతా తెలుసంట అని అనగానే గబగబా వెళ్ళి అమ్మ అని రోహిణిని పట్టుకుంటాడు చింటూ. ఇంకా మనోజ్ ఒక్కసారిగా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రోహిణి వంక. ఇటు బాలు మీనా అయితే ఆశ్చర్యపోతారు. ఏంట్రా ఇది, లక్షలు మింగినోడు ఏంటో చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు అంటూ ఉండగానే ఇక ప్రభావతి చేసేదేంటి, కనిపిస్తోంది కదా, తల్లి దగ్గరికి బిడ్డ వెళ్ళాడు. ఇన్నాళ్ళు అంటే మసిపూసి మారేడుకాయ చేయగలిగారు, కానీ ఇప్పుడు నిజం బయటపడిపోయింది. ఆ చింటూ తల్లి ఎవరో కాదు, దుబాయ్లో ఉన్న మహాతల్లి ఎవరో కాదు, ఎవరినో చేసుకుని సెటిల్ అయిపోయిన మహాతల్లి ఎవరో కాదు, ఇదిగో ఈవిడగారే అని అనేసరికి ఒక్కసారిగా రోహిణి అయితే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, చింటూ నా కొడుకేంటి, నా కొడుకు కాదు, ఏంటమ్మా ఇది, మీ మనమని తీసుకొచ్చి నన్ను అమ్మ అనిపిస్తున్నారేంటి అంటే ఇక వెంటనే చింటూ అమ్మ అలా అంటావేంటి, నేను నీ కొడుకుని కదా, నువ్వు మా అమ్మవు కదా అంటూ ఉంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రోహిణి ఇరకాటంలో పడిపోతుంది. వెంటనే మనోజ్ చెప్పు రోహిణి, నిజం ఇప్పటికన్నా బయటపెట్టు, ఎందుకు అంత సైలెంట్గా నిలబడిపోయావు, రోహిణి మాట్లాడు అంటూ ఉంటే అది అది మనోజ్ అసలు ఏం జరిగిందంటే అంటూ ఇక రోహిణి జరిగింది మొత్తం చెప్తుంది. ఇదే విషయాన్ని నువ్వు మన పెళ్లికి ముందే చెప్పుంటే నేను సంతోషంగా పెళ్లి చేసుకుని ఉండేవాడిని, మా అమ్మని ఎదిరించైనా పెళ్లి చేసుకుని ఉండేవాడిని, కానీ ఇప్పుడు చెప్పి జీవితకాలం రైలు లేటు అన్నట్టుగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. మా అమ్మ అయితే ఒప్పుకోదు, ఇక నేను అంతకంటే ఒప్పుకోను, ఎందుకంటే మోసాన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళని నేను సహించలేను. నేను తప్పు చేసినా నిజమే చెప్తాను, కేవలం మీనా డబ్బు నగల విషయంలోనే అబద్ధాలు చెప్పాను, కానీ తప్పు చేసినా నేను నిజమే చెప్తాను, అబద్ధాలు చెప్పను. కాబట్టి ఇలా అబద్ధాలు చెప్తూ మోసం చేసేవాళ్ళు నాకు నచ్చరు. దయచేసి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ కొడుకుని నీ తల్లిని తీసుకుని వెళ్ళు అంటాడు మనోజ్. ప్రభావతి వంక చూస్తూ ఉంటే పర్లేదమ్మా బయటికి నడు, ఇంతోటి దాన్ని నేను గొప్పగా నెత్తిన పెట్టుకున్నాను, మలేషియా నుంచి డబ్బు వచ్చింది అన్నారు, మరి ఆ డబ్బు ఎక్కడిదిరా మనోజ్ అంటే కల్పన తిరిగిచ్చిన డబ్బమ్మా, కల్పన తిరిగిచ్చిన డబ్బు గురించి ఇంట్లో చెప్దామంటే మా నాన్న ఇచ్చాడు అని చెప్పి ఫర్నిచర్ షాప్కి పెట్టుబడి పెడదాము, వచ్చిన లాభాల్లోంచి తిరిగిద్దాము అని చెప్పని రోహిణి అంటే ఆ రోజు మన మంచికే చెప్తుందిలే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నీ నోరు మోయించి నువ్వు మళ్ళీ డబ్బు అనే విషయం ఎత్తకుండా ఉండటానికి ఇదంతా చేసిందని అంటాడు మనోజ్. దాంతో రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. మీనా బాలు అయితే ఏం మాట్లాడలేక అలా నుంచుంటారు. సత్యం బాలు నువ్వు డ్యూటీకి వెళ్ళు, మీనా నువ్వు పూలమ్మడానికి వెళ్ళమ్మా అనేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.